హలో గైస్, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు 11 గంటల 7 నిమిషాలకు పుష్ప 2 ది రూల్ టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇంటర్నెట్ ని రూల్ చేస్తున్నాడు మన పుష్పరాజ్. టీజర్ అయితే ఒకటే మాట మావా, తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. వేరీస్ పుష్ప టీజర్ కి ముందు అమ్మోర్ జాతరలో అల్లు అర్జున్ గెటప్ తో ఉన్న ఒక పోస్టర్ ని మనకి రిలీజ్ చేశారు. దానికే అప్పుడు అలా అయిపోతే ఇప్పుడు ఈ టీజర్ ని చూస్తే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే అనుకుంటా. పుష్ప గాడి క్యారెక్టర్ పై హైప్ జై అని లేచింది. డిఎస్పీ మ్యూజిక్ ఉన్న 1 మినిట్ వీడియోని ఎక్కడికో ఎలివేట్ చేసింది మావా. ఇక మన లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి చెప్పక్కర్లేదు, హైప్ ఎక్కించి చంపేసేలా ఉన్నారు. పుష్ప క్యారెక్టర్ వరల్డ్ వైడ్ మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ గా పుష్ప 2 ది రూల్ ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉంటుంది అనుకుంటున్నా. వేరే డైరెక్టర్ పార్ట్ 2 పై అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కావేమో, బట్ అక్కడ ఉంది మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు కాబట్టి రైటింగ్ దశలోనే స్క్రిప్ట్ ని చాలా ఇంప్రూవేషన్స్ చేస్తూ మూవీ సీన్స్ బాగా రాసుకున్నారంట. బై టాక్ ఈ టీజర్ నంతా చూస్తున్నంత సేపు నాకైతే ఒకటే గుర్తొచ్చింది. గంగమ్మ తల్లి జాతరా, కోళ్ళు పొట్టేళ్ల కోతరా, కత్తికి నెత్తుటి పోతరా, దేవతకైనా తప్పదు ఎరా, ఇది లోకం తల రాతరా. పుష్పాని చంపడానికి వచ్చిన వాళ్ళని ఎవరు పంపించారో కనిపెడదాం అనుకున్నా. అండ్ అలా వచ్చిన వాళ్ళు ఏ వెహికల్స్ లోనూ రాలేదు, అలాగే ఏం లోగోస్ కూడా వేసుకోలేదు. అందరూ చీరలోనే వచ్చారు. అండ్ ఆ జాతరలో మగాళ్ళు అలా వేసుకోవడం కామన్, సో పంపించిన వాళ్ళు ఎవరో తెలియలేదు. అండ్ ఇంకో ఫైనల్ డీటెయిల్, అల్లు అర్జున్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు ఫస్ట్ రెడ్ వుడ్ టెక్స్చర్ ఉంటుంది, వెంటనే అది గోల్డ్ కింద మారుతుంది. సో ఇక్కడ రెండు కన్వే చేయడానికి అందులో నెంబర్ 1 రైజ్ టు రూల్ అన్నట్టు. రైజ్ లో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశాడు, రూల్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. అందుకే ఫస్ట్ అండ్ సెకండ్ టీజర్స్ లో బాగా గోల్డ్ ని చూపించారు. పుష్ప సీసీలో కనబడినప్పుడు కూడా గోల్డ్ రింగ్స్ అండ్ గోల్డ్ కడియంతోనే ఉంటాడు. అండ్ అలాగే శ్రీవల్లి పోస్టర్ లో కూడా గోల్డ్ తోనే ఉంటుంది. అండ్ లెక్కల మాస్టర్ ఎవరికి ఏ డీటెయిల్ ఇవ్వకుండా పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడు. ఇక పుష్ప 2 కథ ఎలా ఉంటుందనేది ఎలాంటి డీటెయిలింగ్ ఇవ్వలేదు, కానీ పుష్ప క్యారెక్టర్ పై హైప్ మాత్రం ఇచ్చి పడేశారు మామ. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ August 15 టు వాచ్ పుష్ప 2 ది రూల్ ఇన్ థియేటర్స్. సో అంతే గైస్, ఇవి నా పాయింట్ ఆఫ్ వ్యూస్ అబౌట్ పుష్ప 2 ది రూల్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కనబడితే వెంటనే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ బీసీ షైనింగ్ ఆఫ్. బై బాయ్.